10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదోడి సొంతింటి కలలతో ఆటలాడిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కోనాయిగూడెం పొలాల్లో రైతులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల్లా సాగుతున్నాయన్నారు. గత సర్కార్ కాగితాలపై బొమ్మలు చూపించి సంక్షేమాన్ని కొందరికే పరిమితం చేసిందని ఆరోపించారు. 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని దుయ్యబట్టారు. 10 సంవత్సరాల్లో ఇల్లు ఇవ్వల, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పాడు, బొమ్మలు చూపించాడు, టీవీల్లో వేశాడు, పేపర్లో ముద్రించి ఏ ఎన్నికలు వచ్చినా ఇటువంటి ఇల్లు వస్తుందని చెప్పాడు. గడిచిన 10 సంవత్సరాల్లో ఆ పేదవాడు కోరికల్ని ఆనాటి ప్రభుత్వం మర్చిపోయి పేదవాడు కోరికని కోరికలాగానే వదిలేసింది. ఆ 10 సంవత్సరాల్లో అన్నో కొన్నో ఇచ్చుంటే ఈనాడు ఇంత ఇబ్బంది టైట్ ఉండేది కాదు. అయినా కూడా మొదటి విడత ఇస్తున్నాం, ఇంకా రెండో విడత రాబోయే కొద్ది నెలల్లో ఇస్తాం, మూడో విడత ఇస్తాం, నాలుగో విడత ఇస్తాం. ఈ 4 విడతల్లో ప్రతి గ్రామంలో అరాకొరా ఏమైనా అర్హులైన వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా పేదవాడు బాగే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం. రాబోయే రోజుల్లో మీ దీవెనలో ఆశీస్సులు తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.